ఇదిగో ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఇక్కడ గ్రిప్ దొరికింది, కానీ తర్వాత ఏం చేయబోతున్నాడో కదా. ఎంత వెతికినా సరే ఇక్కడేమీ ఇతనికి దొరకదు. పాపం ఇతను ముందే అన్ని చెక్ చేసుకుని చాలా బాగుండేది. ఇలాంటి ప్రయోగమే చేసేవారు కాదు. మాక్సిమం ఇతను ఇప్పుడు అంటుకునే ఉండాలి, అప్పుడే పూర్తిగా ఫ్రిక్షన్ లభిస్తుంది. పడిపోయావు, అది మాత్రం అర్థమవుతుంది. వర్టికల్ ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు ఫ్రిక్షన్ అవసరం. దానికోసం మీరు హారిజంటల్ ఫోర్స్ ను ఉపయోగించాలి. చేతులతో ఆ ట్రాక్ ని మీరు లాగారంటే ఆ ఫోర్స్ ని పుట్టించవచ్చు. అలాగే కాళ్లతో కూడా దాన్ని పుష్ చేయొచ్చు. లేదంటే గ్రావిటీ మిమ్మల్ని కిందకి లాగినప్పుడు చాలా కష్టపడతారు. అది అసలు బాగోదు. ఒకటి గుర్తుంచుకోండి, మాక్సిమం ఫోర్స్ ను ఉపయోగించాలి, అప్పుడే పూర్తి ఫ్రిక్షన్ ఉంటుంది. దీనికోసం మీ కాళ్ళని ఎంత వీలైతే అంతగా పుష్ చేయాలి. ఇతను తన కాళ్ళకి కాస్త రెస్ట్ ఇచ్చాడు, అందుకే ఫ్రిక్షన్ తగ్గిపోయింది. చెట్టుపై నుంచి రాలిన పండులా పడిపోయాడు.